హలో వెల్కమ్ బ్యాక్ టు హర్షి నిఖిల్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మా ఇంట్లో అయితే శివ పూజ అయితే పెట్టించాము. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు చెప్పడం ఎందుకు, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నిఖిల్ స్వామి అయితే ఇంకా అక్కడ దీపం వెలిగిస్తున్నారు ఒక సైడు, ఇంకొక సైడ్ అయితే నేను వెలిగించాను అనమాట. సో అక్కడ కూర్చొని శివయ్యతో పాటు అండ్ శివసాములతో ముందర కూర్చొని అందరితో కలిసి సాంగ్స్ పాడుతుంటే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా మీకు కూడా శివయ్య ఇష్టమైతే ఈ వీడియోని అయితే పక్కా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా మీరు శివయ్య భక్తులైతే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ కింద కామెంట్లో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. ఓం నమః శివాయ. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని చలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. సో ఇంతవరకు అయితే చూసారుగా. అసలు నాకైతే నా హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను. ఎందుకో తెలియదు కానీ నిజంగా శివయ్యే మా ఇంట్లో ఉన్నాడేమో అనే ఫీలింగ్ ఉంది నాకైతే అసలు ఆ సాంగ్స్ పాడుతుంటే. నిజంగా ఆ శివయ్యనే కూర్చొని నా ముందర పాటలు వింటున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇంతైనా ఇంకా వీడియో లాస్ట్లో చూడండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నప్పుడైతే ఇంకైతే అది ఇంకా వేరే వైబ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అసలు శివయ్య రాకతో మా ఇల్లు అయితే చాలా కలగా అనిపించింది, చాలా కలగా ఉంది. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు, శివస్మరణే సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చిందనమాట. నేనైతే ఆ శివయ్యని ఇలాంటి పూజలు ఇంకా చేయాలి మేము అనేది ఆ శివయ్యని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఏ అడ్డంకులు లేకుండా అయితే పూజ అయితే ఇలా జరిగిందనమాట.
తప్పబడి జ్ఞానవేద మంగళ